హలో గైస్, నేను నిన్న సాయంత్రం మళ్ళీ కైలాసగిరి వెళ్ళడం జరిగింది. కొత్తగా ఈ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, ఇష్యూలు అవుతున్నాయి, సోషల్ మీడియాలో గొడవలు అవుతున్నాయి, వీడియోస్ చేస్తున్నారు. చాలామంది సామాన్యులు అక్కడ అందరినీ క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి గ్లాస్ బ్రిడ్జ్ ప్రైస్ చేంజ్ చేశారు. సూపర్, తగ్గించారు, రేట్లు మొత్తం తగ్గించారు అనుకుంటున్నారా? అసలు తగ్గించలేదు. ఒక్క పర్సన్కి 250 రూపీస్ ఫైనల్ చేశారు. కానీ కాంబో పెట్టారు. ఎలా కాంబో? ఇప్పుడు 4 నెంబర్స్ వెళ్తే 1000 రూపీస్ అవుతుంది, దానికి 750, 800 అలా పెట్టారు. ఏంటండి ఇది? ఇదో కొత్త రకం బిజినెస్. అంటే ఏంటి? తగ్గించారు అని అనుకోవడం కదా జనాల్ని. ఏం చేస్తున్నారు అసలు మీరు? మేనేజ్మెంట్ ఏం చేద్దాం అనుకుంటుంది? ఒక్క పర్సన్కి 100 రూపాయలు లోపు పెట్టాలి. మాకు కాంబోలు అవసరం లేదు, ఒక్క పర్సన్కి 100 రూపాయలు లోపు పెట్టండి. 100 పెట్టండి చాలు, 100 లోపు పెట్టండి. ఒక్క పర్సన్కి నలుగురు హ్యాపీగా నా 100 రూపాయలు ఎక్కుతారు. మీరు ఆయన నలుగురికి 1000 రూపాయలు అవుతుంది, 750 ఇవ్వండి, 250 ఇవ్వండి, 350 ఇవ్వండి. మీరు మాకు చెప్పాల్సిన పని లేదు. మీరు మాకు అలా చెప్పాల్సిన పనే లేదు. అలా అనుకుంటున్నారు కదా. ఇలా మళ్ళీ ఈ టాపిక్ ఎలా డైవర్ట్ చేద్దాం అని చెప్పి ఇలా డైవర్ట్ చేశారు. ఒక్క పర్సన్కి 100 రూపాయలు లోపు పెడితే చాలా బాగుంటుంది. నిన్న సాయంత్రం చెప్తున్నాను, దగ్గర నేను అలా 20 మినిట్స్ పైన అక్కడ వెయిట్ చేశాను. ఒక 100 మందిలో 20 మంది ఎక్కారు. అంటే చూస్తున్నారు, పాపం సామాన్యులను చూస్తున్నారు. ఎక్కుదామా వద్దా వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న డిస్కషన్ అయిందన్న, చూస్తున్నా వద్దులేండి ఎందుకు అని వాళ్ళు వెళ్ళిపోయారు. 250 రూపాయలు ఇద్దరు వచ్చారు, 500 రూపీస్ అవుతుంది. 100 రూపాయలు పెడితే హ్యాపీగా 7 నిమిషాలు 10 నిమిషాలు కదండి ఉండదు పైన. ఎంతసేపు అవుతుంది? ఫ్యాక్షన్ సెకండ్లో లైన్లో వచ్చేస్తారు. 7 మినిట్స్ 10 మినిట్స్ ఎంతసేపు ఉంటుంది? 200 పెడితే వాళ్ళకి వర్తబుల్ ఉంటుంది, మీకు వర్తబుల్ అనిపిస్తుంది. జనాలతో బిజినెస్ దయచేసి చెప్తున్నాను, అర్థం చేసుకుంటారా? మరి కోరుకుంటున్నాను. రేట్లు చేంజ్ చేయాలి. ఇదే నా నినాదం. జై హింద్.